బిగ్ బాస్ 10లో అయితే 'అగ్నిపరీక్ష 2' సీజన్ అయితే నడుస్తుంది మామ. దీనికి స్పందిస్తూ చాలామంది అయితే కాంట్రోవర్సీ చేస్తున్నారు మామ నవదీప్ మీద అయితే. దీనికి స్పందిస్తూ ఉప్పల్ బాలుని కూడా చాలామంది తిట్టారు మామ. కానీ ఉప్పల్ బాలుకే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మామ. నవదీప్ అయితే చాలా ఘోరంగా అవమానిస్తాడు మామ. 3 జడ్జెస్‌ని కూడా ఎవరైతే చంపుతారో వాళ్ళకే గెలిచి పెడతారని చెప్పి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు మామ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే. ఈ సీజన్‌కి వచ్చిన క్రియేటర్స్ అందరి మీద ఆడియన్స్‌లో ఆల్రెడీ చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది మామ. ఎస్పెషల్లీ పాపులర్‌గా ఉన్న ఫేసెస్‌లో చాలామందయితే సపోర్ట్ చేస్తున్నారు మామ. 'శ్రీముఖి' ఓవర్ యాక్షన్ అయితే చాలా వరస్ట్‌గా ఉంది. మనం ఒకలాగా ఉండాలి తప్పించి వేరే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడకూడదు. మనం ఎలాగున్నాం, అందంగా ఉన్నామని రెచ్చిపోకూడదని చెప్పి చాలామంది కాంట్రోవర్సీ చేస్తున్నారు మామ. దీనికి స్పందిస్తూ చాలామంది అయితే రియాక్ట్ అవుతున్నారు మామ పబ్లిక్‌లో అయితే. దీంట్లో ఇంకో అమ్మాయి అయితే రైతు బిడ్డ అని చెప్పేసి పేరుతో వచ్చిందని చెప్పేసి మరో పల్లవి ప్రశాంత్ అని చెప్పి చాలామంది అంటున్నారు మామ. ఇంకొకరైతే ఈ అబ్బాయి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కానీ ఎవడైతే సపోర్ట్ చేస్తలేదు. ఈ నవదీప్‌నైతే అసలు నమ్మకూడదు. ఎందుకంటే ఇతను యాక్టర్ అయ్యి ఉండి కూడా బయటోళ్ళని ఇలా అవమానిస్తున్నాడని చాలామంది చెప్తున్నారు మామ. దీనికి స్పందిస్తూ ప్రజలైతే గట్టిగానే రిప్లై ఇస్తున్నారు మామ. మన ఉప్పల వాళ్ళకి జరిగిన కాంట్రోవర్సీలో అయితే చాలామంది నవదీప్‌ని తిడుతున్నారు మామ. అలాగే అభిజిత్‌ని కూడా చాలామంది తిడుతున్నారు మామ. సిరిముకు ఓవర్ యాక్టింగ్ అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పారు మామ. అలాగే ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉన్నా సరే వాళ్ళకి రెడ్ ఫ్లాగ్ ఇస్తున్నారు మామ. గ్రీన్ ఫ్లాగ్ అయితే ఎవరికీ ఇస్తలేదు మామ. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తినైతే చాలా ఘోరంగా అవమానించారు మామ. ఇతని పేరు వచ్చేసి రన్నింగ్ రాజా మామ. ఇతనైతే పచ్చిగా ట్రోల్ చేశారు మామ. ఒక స్క్రిప్ట్ ఇచ్చి దాని ప్రకారం నడమన్నారు మామ. ఆ స్క్రిప్ట్ ప్రకారం చేస్తుంటే వీళ్ళకి నచ్చలేదు మామ. ఎలర్జీగా ఫీల్ అయ్యారు ఈళ్ళైతే. మీకు ఎలాగనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ శ్రీముఖి మీద అయితే. అభిజిత్‌నైతే చాలామంది తెలివిగా ఆడుతున్నారు మైండ్ గేమ్‌తో. అలాగే ఈళ్ళ జడ్జెస్ అని చాలామంది అనుమానిస్తున్నారు మామ. దీనికి స్పందిస్తూ ప్రజలైతే చాలా ఘోరంగా తిడుతున్నారు మామ. చాలా యూట్యూబర్లు కూడా దీని గురించి వీడియోలు చేస్తున్నారు మామ. ప్రతి ఒక్కరు క్రియేటర్ కూడా చాలా బాగా నమ్ముతున్నారు మామ. అగ్నిపరీక్ష అయితే ఈ వరస్ట్‌గా ఉన్నదని చెప్తున్నారు కొంతమందయితే. మీకు ఎలాగనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల గురించి మన ఛానల్‌ని ఖచ్చితంగా ఈ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి.